ఏదేమైనప్పటికీ బాధాకరం. ఈరోజు విశాఖపట్నం పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏసుబాబు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా అధ్యక్షురాలు పద్మప్రియ, జనసేన అధ్యక్షులు కాశీ, అడప ప్రసాద్, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 1947 ఆగస్టుకి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎలాంటి రాజ్యాంగం నడపాలి, ఎలాంటి అధికారాలు మనకు ఉన్నాయని తెలుసుకునే విధంగా అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని 1947 నవంబర్లో మనకు ఒక రాజ్యాంగం ఉండాలి అని చెప్పి దానికి ఎవరు మేధావులను ఆలోచించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దానికి ఆ టీంకి సారథ్యం వహించి ఆయన ద్వారా 2 సంవత్సరాల 11 నెలల పాటు దాదాపు 200 పైగా మేధావులంతా కూర్చొని రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ ఫలితం ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నా ఉంటే ఇతర దేశాల్లో లేని స్వేచ్ఛ వాక్ స్వతంత్రం కానీ ఏ స్వతంత్రంగానే ఇక్కడ మనకి ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం రచించిన తర్వాత. అది మరి 1950 జనవరి 26వ తారీఖున మరి ఆమోదం పొందింది. ఆమోదం పొందిన దగ్గర నుంచి ఇతర దేశాలు కూడా భారతదేశం రాజ్యాంగం చాలా బాగా రాశారు, ఈ రాజ్యాంగం వైపు చూసే విధంగా అలాంటి రాజ్యాంగం తయారు చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని యొక్క స్వేచ్ఛని మనం మిస్యూజ్ చేసుకోకుండా ఏ స్వేచ్ఛనైతే మనకి ఇచ్చారో, మన వాక్ స్వాతంత్రం ఇచ్చారు, పత్రికా స్వాతంత్రం ఇచ్చారు, ప్రజాస్వామ్యంలో అప్పుడున్న అసమానతలు, ఆర్థిక అసమానతలు, కుల అసమానతలు అన్నీ తొలగిపోయే విధంగా 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ ఇచ్చి ఈ భారత రాజ్యాంగాన్ని నడపవలసిందిగా అప్పుడున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు. నందమూరి నరసింహం బాలయ్య బాబుకి పద్మభూషణ్ పురస్కారం